everyone, welcome back to Bhumi Collections. This is Vanishri. So hope మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఫస్ట్ అయితే గివ్ అవే చూపించేస్తాను. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ గివ్ అవే. హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ గివ్ అవే. చాలా బాగుంది కదా కోటాలో. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి తెలుసా, గివ్ అవేలో చూపించిన శారీనే సేల్ చేస్తారా అని చాలా మంది అడుగుతున్నారండి. ఒక్కొక్కసారి గివ్ అవేలో చూపించిన శారీలో మన దగ్గర మల్టిపుల్ పీసెస్ ఉంటాయి కొన్నిసార్లు. అలా అయితే మనం ఖచ్చితంగా ఇస్తాం. అలా లేకపోతే గివ్ అవే శారీ గివ్ అవేకి మాత్రమే ఇస్తాము. గివ్ అవే సేమ్ డిస్పాచ్ అవ్వలేదు అంటే రీజన్ డ్యామేజ్ అయ్యి ఉంటే తప్పితే, మీరు చాలామంది మీకు తెలిసే ఉంటుంది గివ్ అవే శారీస్ చాలామంది అడుగుతారు. మేము లేదండి ఒక్కటే శారీ ఉంది, దట్ ఈస్ ఫర్ ఓన్లీ ఫర్ గివ్ అవే అని చెప్తాము. యూజువల్గా గివ్ అవే శారీస్ని ఎవరైనా అడిగితే మళ్ళీ సేల్ చేసేసి మళ్ళీ వేరేది పంపించడం అనేది అసలు మన దగ్గర ఉండదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డే ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను. ఇవి కూడా అంత ఇందులో ఏమైనా ఉన్నాయండి పీసెస్. ఇప్పుడు ఇందులో కలర్స్ ఏమైనా ఉంటే మేము చూపిస్తాం, ఖచ్చితంగా మీకు షేర్ చేస్తారు. నిన్న చూపించింది కూడా చాలా మంది అడిగారు, అందుకని నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నాను. సో అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. నేను కూడా ఈరోజు కూడా లేట్ అయిందండి. మార్నింగ్ అంతా చెయ్యాలి, వీడియో చేయాలని ప్రిపేర్ చేసుకుని చేస్తున్నాను అనమాట. యూజువల్గా ఏంటంటే చాలామంది నేను రొటీన్గా చెప్తున్నానని కాదు, కానీ పిల్లలకండి ఖచ్చితంగా న్యూట్రిషన్ ఫుడ్ అందేలాగా ప్లాన్ చేయండి. నేనే అన్నాను అస్సలు తినేదాన్ని కాదంట చిన్నప్పుడు. సో మా మదర్కి ఏంటంటే ఏదైనా సరే తిననేది బలవంతం చేయడం అసలు ఆవిడకి రాదు, తెలియదు. ఇప్పుడు నేను మాత్రం నా ప్రాబ్లం నేను తెలుసుకున్నాను కాబట్టి, సో ఏమి సరిగ్గా తినక న్యూట్రిషన్ సరిగ్గా అందక ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉండేవన్నమాట. నాకు ఇప్పుడు ప్రెజెంట్ కూడా అలాగే జరుగుతూ ఉంటుంది కదా. సో మా పిల్లలకి ప్రతిదీ ఏదైనా పిల్లలు ఇష్టం లేదు అన్నారు అనుకోండి, ఫర్ సపోజ్ బాదం తినరు, వాల్నట్స్ తినరు కొంతమంది, ఇష్టం లేదు అన్నప్పుడు మనం ఒకేసారి ఫోర్స్ చేయకుండా నేనైతే ఎలాగ అలవాటు చేస్తానంటే, బాదం పప్పు ఇలా ఇంత ఉంటుంది కదా సోక్ చేసిన దాన్ని హాఫ్ చేయండి, హాఫ్లో మళ్ళీ హాఫ్ చేయండి, హాఫే పెట్టండి, దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. తప్పితే వాళ్ళకి ఎవర్షన్ ఉన్నప్పుడు మనం ఫోర్స్ చేయకుండా వాల్నట్ అంటే ఇంత ముక్క అలా 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 ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తాం. అలాగా బనానాస్ ఇష్టపడరు కొంతమంది. సో అలా కాకుండా కొంచెమే ఇష్టమైన దాన్ని కొంచెం ఎక్కువ తినడానికి ఎలా చేయండి, ఇష్టం లేని దాన్ని కూడా కొంచెమైనా ఖచ్చితంగా తినేలాగా. ఇప్పుడు వాళ్ళకి కొంతమందికి వామిటింగ్ చేసే అలవాటు ఉంటుంది. సో అట్లాంటప్పుడు చాలా లిటిల్ అంటే వాళ్ళకి టేస్ట్ తెలిసి తెలియకుండా ఆ క్వాంటిటీని పెంచుతూ వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న వాళ్ళకి పాత అత్తయ్య గారు వాళ్ళకు ఉన్నంత ఓపిక మన జనరేషన్కి లేదు, యూజువల్గా మా ఏజ్ వాళ్ళకి లేదు. మాకున్నంత నెక్స్ట్ జనరేషన్ కూడా ఉండట్లేదు. సో బికాస్ ఆఫ్ ద ఫుడ్లో యూజువల్గా మనం అనుకుంటాం ఇందులో ఇది ఉండాలి అని, నిజంగా అందులో అది ఉంటుందో లేదో నిజంగా అయితే తెలియదు. అందుకని కనీసం మనం ఇంత తీసుకుంటే ఇంతైనా మన బాడీకి వెళ్తుంది కదా. సో అది కూడా ఎలా అంటే ఏదైనా సరే ఆర్గానిక్ తినడానికి ట్రై చేయండి. ఆర్గానిక్ అని చెప్పి మోసాలు కూడా చేస్తున్నారు. సో మనం ఖచ్చితంగా మన బ్రెయిన్ని ఏంటంటే జెన్యూన్గా కరెక్ట్గా డెసిషన్ తీసుకునేలాగా ఉండి కొన్ని నిజంగా దొరుకుతుంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. హెల్త్కి మించింది ఏది లేదండి. ఎంత డబ్బులు ఉన్నా సరే హెల్త్ని కొనలేము, ఇంక వేరే ఏదైనా కొనగలం కానీ హెల్త్ని అస్సలు కొనలేము. సో హెల్త్ని చాలా జాగ్రత్తగా ఉంచండి. ఇప్పుడున్న పేరెంట్స్ కూడా ఇది వీళ్ళు తినరండి, మా పిల్లలు అది తినరు అనేది నేను ఎక్కువ వింటూ ఉంటాను. సో అందుకని కూరల్లో కూడా అంతే, ఏది తింటారో అదే మళ్ళీ పెడతారు. దట్ ఈస్ రాంగ్ అండి. ఏది తిన్నా సరే, ఏది తిన్నా తినకపోయినా చాలామంది రసం ఎక్కువ పెడతారు, లేకపోతే ముద్దపప్పు ఎక్కువ తింటున్నారని అదే ఎక్కువ పెడతారు. అలా కాకుండా అన్ని రకాలు కొంచెంగా ఒకటే వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ కొంచెం పచ్చడి, అదే రోటి పచ్చడి ఫస్ట్, దాని తర్వాత కొంచెం అలా బ్యాలెన్స్డ్గా పెట్టడం అలవాటు చేస్తే వాళ్ళకి కూడా అది అలవాటు అవుతుందంటే అన్ని రకాలు తినడం. ఏది తింటున్నారు కదా అని చెప్పేసి అదే పెట్టేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. ఇక్కడ మా దగ్గర కూడా ఒక అమ్మాయి ఉంది, ఎప్పుడు ఏదో ఒక ఎగ్, ఏం తింటావంతా నువ్వు, ఎగ్ పొటాటో అదే తింటుంది కంటిన్యూస్. చాలా మంది పిల్లలు ఫ్రైలు ఇష్టపడతారు, మా అబ్బాయి ఫ్రై తింటాడని ఫ్రైలే పడుతుంటారు. సో అలా అస్సలు చేయొద్దు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి అన్ని రకాలు అందవండి. అండ్ మోరోవర్ ఎక్కడికి వెళ్ళినా ఉండలేరు. అన్ని రకాలు తినగలిగితే వేరే ఎక్కడికైనా వెళ్ళినా సరే వాళ్ళు ఎంజాయ్ చేయగలరు రకరకాల ఫ్రూట్స్ని. ఒకటే స్టిక్ కొనకపోతే అక్కడే ఉంటారు. యూజువల్గా నేను చేసే శారీ బిజినెస్కి వీటన్నిటికీ అసలు రిలేటెడ్ కాదు, బట్ నాకు ఎందుకో కొన్నిసార్లు చెప్పాలి అనిపిస్తే చెప్పేయాలన్నమాట. అదొక ఇది ఉంటుంది. సో ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నేను కొంతమంది కస్టమర్స్ని కలిసినప్పుడు వాళ్ళు ఇలాగా చెప్తారనమాట, ఇట్లా ఉందండి, ఇలా ఉంది, మా పిల్లలు అది తినరు, మా పిల్లలకి బాగాలేదు, కొన్ని మాట్లాడుతూ ఉంటారనమాట. బాగాలేదు అని చెప్పినప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా అంది,
బాదం అస్సలు తినరు అని, అస్సలు వాల్నట్స్ తినరు, డ్రై ఫ్రూట్సే తినరు అని. సో తినని వాళ్ళని అలా వదిలేయకుండా చాలా లిమిటెడ్గా ఇంత ముక్కే అలా నేనైతే అలాగే అలవాటు చేశాను. కొంచెమే పెట్టి వాళ్ళ టేస్ట్ కూడా తెలియకుండా మెల్లగా అలవాటు చేయండి, ఖచ్చితంగా అలవాటు పడతారు. అసలు వదిలేయద్దు. ఇక మ్యాక్సిమం కొన్ని కేసెస్ ఉంటాయి ఇంకా అస్సలు అన్నప్పుడు మనం వదిలేయచ్చు. మేము ఇంకా మ్యాక్సిమం మన ఎఫర్ట్ పెట్టి ట్రై చేసిన తర్వాత వదిలేస్తే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్, మనం చేయాల్సిందంతా చేస్తాం దాని తర్వాత అని. సో అది మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పేరెంట్స్ చిన్నప్పుడే అలవాటు అవుతుందండి, పెద్ద అయ్యాక ఇంకా అలవాటు అవుతుంది. ఇప్పుడు మనం ఉన్నామంటే చాలా ఎంత హెల్తీ ఫుడ్ అయినా కొన్ని రకాలు మనం తినలేం, ఏదైతే మనం చిన్నప్పుడు అందులోనూ మన బాడీ కూడా దానికి అలవాటు పడిపోయి ఉంటుంది. కొత్తగా మళ్ళీ మనం ప్రయోగాలు చేయాలంటే అన్నిసార్లు యాక్సెప్ట్ చేయదు కదా. చిన్నప్పటి నుంచి కొంచెం హెల్దీ వేలో అలవాటు చేయండి. దట్ ఈస్ మై మెయిన్ మోటో. ఎందుకంటే నేను ఇప్పుడు పడుతున్న నాకు పీసీఓడి కానివ్వండి, ఫుడ్ లో బీపీ కూడా వన్ ఆఫ్ ద రీజన్, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని నాకు మన డాక్టర్ అన్నారు. జెంట్స్కి ఎక్కువ రాదమ్మా, జెంట్స్కి ఫుడ్ బాగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి లో బీపీ ఇష్యూస్ చాలా తక్కువ ఉంటాయి. వేరే రీజన్స్ వల్ల వస్తే రావచ్చు, కానీ ఫుడ్ చక్కగా తినే వాళ్ళకి కూడా లో బీపీ తక్కువ ఉంటుంది అని అన్నారు. సో అందుకని ఈ విషయం మళ్ళీ చెప్దామనుకున్నాను. సో సారీ ఫర్ ద ఇంత ఎక్కువ చెప్పేసినందుకు. మీకు ఎలాగో స్కిప్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేసుకుంటూ, శారీస్ అయితే సూపర్ ఉన్నాయి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ బ్లాక్ బీడ్స్ ఒకసారి చూడొచ్చు అండి. బ్లాక్ డైమండ్స్ మణులు మధ్యలో స్వరోస్కి ఇచ్చేసాం, అన్నీ కూడా రియల్ బీడ్స్. పెండెంట్ చూడండి ఎంత బాగుందో, పీకాక్ స్టైల్లో కంప్లీట్ కెంపు పచ్చలో మనకి వస్తాయి కదా గోల్డ్లో, ఎగ్జాక్ట్ అదే గోల్డ్లో చూసి చేయించిందే, అందుకని అంత ఎగ్జాక్ట్గా అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. సో మంచి లెంత్లో కూడా ఉందండి, నియర్లీ 22 నుంచి 24 ఇంచెస్ మధ్యలో ఉంది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓన్లీ 30 పీసెస్ మాత్రమే ఉన్నాయి, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఈసారి బ్లాక్ బీడ్స్ క్లియర్గా చూడొచ్చు అండి. ఫస్ట్ అయితే పెండెంట్ చూసేయండి, మధ్యలో వచ్చిన స్టోన్స్ కూడా ఎగ్జాక్ట్ గోల్డ్ లానే ఉన్నాయి కదా. చూడండి ఇక్కడ రూబీ, దాని చుట్టూ కూడా వైట్ స్టోన్స్, ఇక్కడ హాఫ్ పుట్ట, ఎవ్రీథింగ్ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఓకే, మధ్యలో అంతా కూడా బ్లాక్ డైమండ్స్ మణులు ఇలాగా. ఇవి వచ్చేసి మనం స్వరోస్కి తీసుకున్నాము, ఇవి 4mm మణులు అండి, 2mmలో మనం బ్లాక్ డైమండ్స్ తీసుకున్నాము. ఇవి బ్లాక్ డైమండ్స్ సిల్వర్ టింట్లో ఉండేవి కాదు, రెగ్యులర్గా యూజువల్గా యూజ్ చేసే బ్లాక్ డైమండ్సే. వీటికి వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట, దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ లేకుండా కావాలని దయచేసి అట్లా అడగద్దు, ఇది సెట్గా అనమాట. మీరు ఒకవేళ పెద్దవాళ్ళు అయితే మీ మనవరాళ్ళకో ఎవరో ఒకరికి ఇవ్వచ్చు. ఓకే, సో నేను ఇంకొకసారి ప్రైస్ కూడా పెట్టేస్తాను, మిస్ చేసుకోవద్దు. విత్ ఇయర్ రింగ్స్ ఇట్లా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి, 1999 ఫ్రీ షిప్పింగ్. బట్ ఓన్లీ 30 అండి, 30 పీసెస్. ఇంత మంచి పీస్కి చాలా తక్కువ క్వాంటిటీ అని చెప్పచ్చు. ఓకే, ఈ శారీ చూడొచ్చు అండి. ఇట్స్ నైస్ చినియాలో మన ట్రంక్ కార్డ్ స్టైల్లో డిఫరెంట్ కలర్స్తో ఇట్లా హారిజాంటల్గా వచ్చింది చూసారు. ఇదంతా కూడా హ్యాండ్ బ్రష్ పెయింట్ లాగా ఉంటుంది, మధ్యలో వచ్చేసి జెరీ లైన్స్ ఉంటాయి. సో స్టైలిష్ అండి. ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా హ్యాండ్ ప్రింట్స్, మీకు అది హ్యాండ్తో చేశారు అనే విషయం అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇట్లా గ్యాప్ బోర్డర్లో దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు ఇట్లా వస్తుంది, పళ్ళు వచ్చేసి. అండ్ బ్లౌజ్ విల్ బీ ద కంప్లీట్ హారిజాంటల్ లైన్స్తో బేజ్ కలర్లో హ్యాండ్ ప్రింట్స్ ఇట్లాంటి ఫ్లవర్స్ బ్లౌజ్ అంతా కూడా వస్తాయి. 45 ఈస్ శారీ హైట్, 1999 ఫ్రీ షిప్పింగ్. దిస్ ఇస్ నంబర్ 1 అండి, శారీ నంబర్ 1. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా ఉంటుంది. ఈ సమ్మర్కి మీకు చాలా హ్యాపీ, గిఫ్టింగ్ పర్పస్కి కూడా 2000 బడ్జెట్లో ఎవరికైనా చూస్తున్నట్టయితే కనుక బెస్ట్ చాయిస్. ఇది ఒకసారి చూడొచ్చు, బాగా లైట్ షేడ్స్ ఎవరికైనా కావాలి అంటే ఈ కలర్కి వెళ్ళొచ్చు అండి. చాలా స్టైలిష్గా ఉంటాయి ఈ శారీస్ మాత్రం, సాఫ్ట్ అనమాట. మీకు తెలుసు కదా చినియాస్ ఎలా ఉంటాయో. వీటికి వచ్చిన బ్లౌజ్ అంతా కూడా ప్రింట్ ఆల్ ఓవర్గా వస్తుంది, ఇట్లా బార్డర్ మీద కూడా వస్తుంది. మీకు ఈ ఫ్లవర్ చక్కగా వీటి మధ్యలో వచ్చేలాగా పెట్టించుకుంటే లుక్స్ వెరీ నైస్. దిస్ ఇస్ నంబర్ 3 అండి. మొన్న 2-3 టైమ్స్ కొంచెం డిఫరెంట్ కలర్ షేడ్స్ వెళ్ళాయి, అందుకని చెప్పేసి అన్నిటికీ నెంబరింగ్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు డస్టీ చార్ట్లో ఇది, ఇందులో ఏ కలర్ ఉంది అన్న తీసుకోండి. నిన్నటి వీడియోలో ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ కదండి, ఆల్మోస్ట్ అయిపోయినాయి అండి శారీస్.
Thank you so much for the support. Number 4. This is number 4. Here is the beautiful pallu. రెగ్యులర్గా ఆఫీస్ కట్టుకెళ్ళే వాళ్ళకి కూడా ఎంత బాగుంటాయో. సింపుల్గా నైట్ టైమ్స్ అట్లా మనం రెస్టారెంట్స్కి అట్లా సింపుల్గా వెళ్తాం కదా, అలాంటప్పుడు కూడా చాలా బాగుంటాయి. Number 5. దిస్ ఇస్ నెంబర్ 5. కొత్తగా కట్టుకుంటున్న వాళ్ళకి కూడా స్టిఫ్గా ఉండవు కాబట్టి కట్టుకోవడం ఈజీగా వస్తుంది. దిస్ ఇస్ నెంబర్ 5 అండి. వీటికి వచ్చిన బ్యూటిఫుల్ పల్లూస్ అంతా కూడా మనకి మంచి చిక్ పల్లూస్ లాగా జెరీ లైన్స్తో పాటు వస్తాయి. హియర్ ఇస్ ద బ్లౌజ్. ఇట్స్ లైట్ ఎల్లో, కొన్నిటికి లైట్ ఎల్లోస్ లా వచ్చాయి, కొన్ని పేజ్ స్టోన్స్ లాగా వచ్చాయి బ్లౌజెస్. Number 6. దిస్ ఇస్ నంబర్ 6. Number 7. దిస్ ఇస్ నంబర్ 7. మీరు వెబ్సైట్లో చూసుకున్నా సరే నెంబర్ కనిపిస్తుంది కదా, సో నెంబర్ కనిపిస్తుంది అండి వెబ్సైట్లో కూడా. సో అలా చూసుకుని సెలెక్ట్ చేసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ. Number 8. దిస్ ఇస్ నంబర్ 8. కలర్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి, అందుకని నెంబరింగ్ ఇవ్వడం చాలా బెస్ట్ థింగ్ అయింది ఈసారి మాత్రం. లేదంటే రాత్రి కూడా చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఆ 2190వి మా వాళ్ళు వెబ్సైట్లో జీరోస్ పెట్టేశారు అన్నీ. Number 9. దిస్ ఇస్ నంబర్ 9. దానివల్ల అసలు ఎంత హెడేక్ అయిపోయిందో. దిస్ ఇస్ నంబర్ 9. హియర్ ఈస్ ద పల్లు పార్ట్ అండ్ ద బ్లౌజ్. Number 10. దిస్ ఇస్ నంబర్ 10. సో టోటల్ 10 సారీస్ అండి. సో కావాలి అనుకున్న మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్గా, కట్టుకున్నామా లేదా అన్నంతగా ఉంటుంది. బట్ చూసే వాళ్ళకి మాత్రం చాలా స్టైల్గా ఉంటుంది, అదే స్పెషల్ థింగ్. నేను ఒక గ్రీన్ కొట్టించుకున్నాను చూసారా, అందులో అండి. అందులో గ్రీన్ కూడా ఉండాలి కానీ గ్రీన్ దుపట్టా ఎక్కడో మిస్ అయిపోయింది, సో అందుకని చూపించట్లేదు. ఇట్స్ మంచి కాటన్ కోట అండి. ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుంటుందో, కానీ అసలు ఈ ప్రైస్కి కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ అనిపించింది నాకైతే. నేను కుట్టించుకుని వేసుకున్నాను కదా, లుక్ అలాగే వచ్చింది, మంచి లెంత్ వచ్చింది, అసలు డిగ్నిఫైడ్గా ఉందన్నమాట. ఇదంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ. ఇట్స్ మెటీరియల్ 3 పీస్ సూట్. నేనైతే వైట్ లెగ్గిన్తో పైరప్ చేశాను. దీనికి వచ్చిన దుపట్టా మంచి పెద్ద దుపట్టా వస్తుంది, లైక్ దిస్ ఇలా ఉంటుంది. ఇట్స్ నైస్ బేబీ పింక్ టోన్. దుపట్టా కూడా పెద్దది ఉంటుంది. ఇట్స్ ప్యూర్ కాటన్ బాటమ్ ఉంటుంది. ప్రైస్ ఎంత నాన్న? 2090. 2090 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. దుపట్టా అంతా కూడా ఎంబ్రాయిడరీ ఉంటుంది, చాలా బాగుంది. ఈ శారీస్ చూడండి, ప్యూర్ డోలా. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా చెక్స్ వచ్చాయి, చాలా బాగుంది. ప్యాటర్న్ కూడా ఇలా మంచి బార్డర్స్ ఉన్నాయి వీటికి. ఈ కలర్లో మీకు అంత బాగా ఎలా తెలుస్తుంది, విడిగా క్లాసీగా ఉంటాయి, బట్ వీడియోలో మీకు అంత బాగా తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నెక్స్ట్ కలర్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. వీటికి ఇలా బాంధిని బ్లౌజెస్ డిఫరెంట్ కలర్స్తో పైరప్ చేశారు చూసారా. వీవింగ్ కానీ ఎంత బాగుందో, మంచి బెనారసీ బ్లౌజ్ లాగా. మీరు వేరే శారీస్కి పైరప్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. వీటి ప్రైస్ రేంజ్ కూడా చాలా చాలా బాగుందండి. 2299 ఫ్రీ షిప్పింగ్. 2299 ఫ్రీ షిప్పింగ్కి సూపర్ ఉన్నాయి శారీస్. హైట్ 45 ఈస్ శారీ హైట్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో బ్లాక్లో చూడండి అండి, మీరు ఈ శారీ అంతా కూడా తెలుస్తుంది ఎంత ఫైన్గా ఉందో.
ఇట్లా సింగిల్ ప్లీట్ వేసి కట్టుకున్నా ఒక బ్లాక్ పట్టు చీర కట్టుకున్నట్టే ఉంటుంది ఖచ్చితంగా. బార్డర్ కూడా అంత అందంగా వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే. సో అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. శారీ మొత్తం కూడా మనకి చక్కగా క్రాస్ వచ్చి మధ్యలో 4 సైడ్స్ ఇట్లా పీకాక్స్ లాగా వచ్చింది. ఇక్కడ ఇట్లా పీకాక్స్ లాగా వచ్చాయి. మళ్ళీ మధ్యలో రుద్రాక్ష బూటీస్ లాగా వచ్చాయి. ఇక్కడ కూడా ఏంటంటే సిల్వర్ అండ్ యాంటిక్ రెండుతో పాటు వచ్చింది బార్డర్. అసలు ఈ ప్రైస్కి ఈ శారీ ఏంటో అనిపించింది నాకైతే, లిటరల్లీ టు బీ ఫ్రాంక్. 2299 ఫ్రీ షిప్పింగ్. ఒక కైండ్ ఆఫ్ కలర్ అండి, ఖచ్చితంగా చెప్పలేను. నాట్ పింక్, పింక్ కాదు. దీనికి వచ్చిన బ్లౌజ్ ఇట్స్ నైస్ వైలెట్ షేడ్. బ్లౌజెస్ ఆర్ సో స్పెషల్ అండి, చక్కగా వీవింగ్తో పాటు మంచి కలర్. శారీ అయితే ఇంకా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఒక పట్టు లుక్ వచ్చింది అసలు. డోలా మామూలుగా అయితే యూజువల్గా మనకు తెలుస్తుంది ఎదుటి వాళ్ళకి పట్టు అయినా మనకు కూడా పట్టులాగే అనిపిస్తుంది. ఇదైతే నాకు ఇట్లా ఫీల్ మాత్రం చాలా చాలా బాగుంది. మంచి ఎల్లో అంటే మంచి మస్టర్డ్ షేడ్. దీనికి ఒక కైండ్ ఆఫ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ సో డిఫరెంట్గా ఉంది. మంచి బ్రిక్, బర్న్డ్ ఆరెంజ్ అంటారు, సో అలాగా. దిస్ ఇస్ లైక్ ఏ నాట్ పింక్ నాట్ రెడ్ లాగా ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసి మంచి వైలెట్. 2299 ఫ్రీ షిప్పింగ్. శారీ మొత్తం ఇలాగే వచ్చింది. నైస్ ఆరెంజ్ అండి. ఆరెంజ్ ట్రెండ్ నడుస్తుంది కదా, మీకు పళ్ళుస్ మీకు చూపించాను ఇందాక. ఇలాగా ఆరెంజ్కి కూడా మంచి వైలెట్. ఒకటి డార్క్ మెరూన్, కొంచెం కైండ్ ఆఫ్ వైన్ షేడ్ అట్లా ఉంది. దీనికి మంచి గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్. అసలు ఈ కాంబినేషన్ బ్లౌజ్ చూడడం వల్ల బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, డిఫరెంట్ లుక్ ఉంటుంది. డార్క్ వైలెట్ అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ మనకి దీనికి మంచి పింక్ రెడ్ మిక్స్డ్ కాంబినేషన్ లాగా వచ్చింది బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కైండ్ ఆఫ్ కలర్. దీనికి వచ్చిన పళ్ళు అండ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి డార్క్ డస్టీ చాట్ అని చెప్పచ్చు దీన్ని. ఓకే, సో డోంట్ మిస్ అవుట్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. 2299 ఫ్రీ షిప్పింగ్. మంచి సిల్క్ కోటా సారీ అండి. ఇట్స్ నైస్ సిల్క్ కోటా విత్ పైథిని బార్డర్స్ లాగా వచ్చాయి. మంచి లావెండర్ షేడ్, నైస్ లైట్ షేడ్ ఆఫ్ లైలాక్ షేడ్ లాగా. చిన్న చిన్న సిల్వర్ బూటీస్ సారీ అంతా కూడా. వీటికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు. హియర్ ఈస్ ద పళ్ళు and blouse will be the contrast with the border like this. 1999 free shipping. don't miss out. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. చాలా కన్వీనియంట్గా ఉంటాయి, మీ అందరికీ తెలుసు సిల్క్ కోటాస్లో చాలా చాలా బాగుంటాయని. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ నైస్ లైట్ బేజ్ కలర్ లాగా, శనగపిండి కలర్ అట్లా అంటాం చూసారా, కొంచెం ఆ కైండ్ ఆఫ్ కలర్లోకి వస్తుంది ఇది. పళ్ళు అంతా ఇదే బేబీ పింక్ లాగా ఉన్న బ్లౌజ్. నెక్స్ట్ ఒక కైండ్ ఆఫ్ గ్రీన్ షేడ్ అండి. ఇది నాట్ పెసర గ్రీన్ కాదు, వేరే కొంచెం రేడియం గ్రీన్ అట్లా మిక్స్డ్ పిస్తా గ్రీన్ మిక్స్డ్లో ఉంది.
బట్ చాలా బాగుంది, చాలా కన్వీనియంట్గా ఉంటాయి. మా అత్తయ్య గారి దగ్గర కూడా ఒక 3-4 శారీస్ ఉన్నాయి. మా పిన్ని కూడా ఎక్కువ సిల్క్ కోటాస్లో ఈ వెరైటీ ఏంటంటే మంచి బడ్జెట్లో వస్తాయి, కట్టుకుంటే కూడా నీట్గా ఉన్నాయి అని చెప్పేసి ఇవే ఎక్కువ తీసుకెళ్తున్నారు. ఆఫ్లైన్లో కూడా సిల్క్ కోటాస్ ఎక్కువ తీసుకెళ్తున్నారండి. సో అందుకని ఎప్పుడు సిల్క్ కోటాస్ ఉంటాయి మన దగ్గర. 1999 ఫ్రీ. ఈ శారీస్ చూడండి అండి, మంచి మనకి ఎలాగంటే స్కాలప్ ప్యాటర్న్లో వచ్చాయి. చాలామంది అడిగిన శారీస్ ఇవి. ఒక 2 పీసెస్ మాత్రం లాస్ట్ టైం ఎక్స్ట్రా పీసెస్ వస్తే అసలు చూపించడానికి అవ్వలేదు, ఈరోజు తీసామన్నమాట. సో మంచి డస్టీ షేడ్ ఆఫ్ ఆనియన్ పింక్ లాగా కైండ్ ఆఫ్ చాలా ఇంగ్లీష్ కలర్, మంచి స్కాలప్లో ప్యూర్ ముంగా అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కంటిన్యూస్గానే ఉంటుంది. స్కాలప్ వచ్చేసి ఇట్లా వస్తుంది మనకి. స్కాలప్ కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ మళ్ళీ మనకి ఫైనెస్ట్ మెటీరియల్తో ఇట్లా చేస్తారు. సో అందుకని ఆ స్కాలప్ ఏంటంటే చక్కగా అలాగే ఉంటుంది, మనం వేసుకున్నప్పుడు కూడా చాలా ట్రెండీగా. వీటికి వచ్చిన బ్లౌజ్ అది కూడా స్కాలప్తోనే కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది ఇలాగా. 2699 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. శారీ అంతా కూడా మనకి ఈ కైండ్ ఆఫ్ కుర్తీ స్టైల్ ఉంటుంది. హైట్ అమ్మ 43 శారీ హెడ్ స్కాలప్ వచ్చింది కదా. ఇట్స్ నైస్ పింక్ షేడ్ అండి, మంచి పింక్ వచ్చింది. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్లో బ్లౌజ్. ఈ శారీస్ ఒకసారి చూడండి అండి, టస్సర్లోనే బట్ సూపర్ కన్వీనియంట్. అంతా కూడా ముడి వర్క్ వస్తుంది, డిజిటల్ ప్రింట్ వచ్చి మనకి ఇలా ముడి వర్క్ వస్తుంది. చాలా బాగున్నాయి, చాలా స్టైల్గా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే శారీస్, ఈ శారీస్ ఒకసారి చూడండి. సో ఇట్స్ మంచి టసర్ ఫ్యాబ్రిక్స్ బట్ సూపర్ సాఫ్ట్, మంచి సాఫ్ట్గా హుందాగా చాలా డిగ్నిఫైడ్గా. ఇక ఎన్ని ఉంటాయి అన్ని, ఎన్ని క్లాసీకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్ని ఆప్షన్స్ అనమాట. మంచి డిజిటల్ ప్రింట్ చేసి దాని మీద అంతా కూడా ముడి వర్క్ వస్తుందండి. ఇలా వస్తుంది. క్లాసీగా కట్టుకోవాలి బట్ ఎక్కువ బడ్జెట్ కాదు అట్లా అనుకున్నప్పుడు మాత్రం బెస్ట్ చాయిస్, చాలా బెస్ట్ చాయిస్. సూపర్ క్లాసీ, చాలా బాగుంటాయి. వీటికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు అండ్ కమింగ్ టు ద బ్లౌజ్. డోంట్ మిస్ అవుట్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. 2399 ఫ్రీ షిప్పింగ్. 2399 ఫ్రీ షిప్పింగ్. ఇందులో నెక్స్ట్ ఇది చూడండి అండి, ఇందులో కలర్స్ చూపిస్తున్నాను నేను. ఒక కలర్ చూపించాను కదా, ఇక్కడ వచ్చేసి మనకు ఆనియన్ పింక్ కైండ్లో వచ్చింది. ఇది శారీ అంతా కూడా ఇదే కైండ్ ఉంటుంది. ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడంతా కూడా ముడి వర్క్ చేసేసి ఉంటుంది. శారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది, అసలు మిస్ చేసుకోవద్దు. ఇది కూడా సాఫ్ట్గా ఉంటాయి, ఎంతసేపైనా క్యారీ చేయొచ్చు. జర్నీస్లో అయితే ఇంకా హ్యాపీ అనమాట. నెక్స్ట్ కలర్ వచ్చేసి హైట్ ఎంత ఉన్నాయి? 44 ఈస్ శారీ హైట్. ఒకసారి గ్రూప్ జర్నీస్ చేస్తూ ఉంటాం కదా గ్రూప్స్తో, ఆ టైంలో ఏంటంటే మనకు కన్వీనియంట్గా ఉండాలి ఫస్ట్ థింగ్. అలాంటి సంథింగ్ షుడ్ బి డిఫరెంట్గా కూడా ఉండాలి. సో అలాంటప్పుడు కూడా ఈ కైండ్ ఆఫ్ శారీస్ బడ్జెట్లో స్టైల్గాను కనిపిస్తే మనకు కన్వీనియంట్గా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మరీ ఏంటి ఇలాగా వేసుకున్నామా అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి. బ్లౌజ్ కూడా చక్కగా త్రూ అవుట్ ద బ్లౌజ్ అంతా కూడా సీక్వెన్స్తో పాటు కాంతా స్టిచ్ వస్తుంది. 2399 ఫ్రీ షిప్పింగ్. ఇందులో ఇంకొక కలర్ విత్ బ్లౌజ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను అండి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. మంచి స్ట్రైప్స్ వచ్చిన బ్లౌజెస్ వచ్చాయి. వీటికి ఎగ్జాక్ట్ బ్లౌజెస్కి వెళ్ళండి. పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చూడండి అండి, సో క్యూట్ కదా, ఎంత బాగున్నాయో. ఇలా ఇది అసలు కదలకుండా ఎక్కడ పెట్టుకుంటే ఒక మంచి ఫ్లవర్స్ హ్యాంగ్ అవుతున్నట్టే ఉన్నాయి.
దీస్ ఆర్ లైక్ డిజైనర్ కాన్సెప్ట్ అండి. ఇదంతా కూడా మనకి యూజువల్గా బయట రెగ్యులర్గా రోడ్స్ మీద కూడా ఫుట్పాత్స్ దగ్గర కూడా అమ్ముతూ ఉంటారు కదా, సో బడ్జెట్లో. సో ఇది అలాంటి కైండ్ కాదు, హై ఇన్ క్వాలిటీ అనమాట. అంతా కూడా నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. తీగతో చుట్టేస్తారు మొత్తం కూడా, చుట్టేసి మళ్ళీ ఇక్కడ ఇంకొకటి పెడతాను. నేను బ్యాక్ క్యామ్లో క్లియర్గా చూపిస్తాను. లుక్ ఒకసారి మీరు చూసుకోండి. ఇట్లాంటి మంచి టసర్ శారీస్ అట్లా కట్టుకున్నప్పుడు కానీ, డిఫరెంట్ ఫ్యాన్సీ కైండ్ ఏ కైండ్ కట్టుకున్నప్పుడు కానీ, డ్రెస్సెస్కి కానీ చాలా చాలా బాగుంటాయి. అసలు మిస్ చేసుకోవద్దు. నేను పెట్టుకున్న బ్లాక్ బీడ్స్ కూడా చూడండి, ఇట్స్ సింపుల్ వన్. ఆఫ్లైన్లో ఎక్కువ వెళ్తాయి ఇవి. చిన్న డ్రాప్ లాగా ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్. వట్టే బ్రేస్లెట్ అండి, అసలు ఎంత బాగుందంటే డైమండ్ లాగానే ఉంది, చాలా బాగుంది. యూజువల్గా డైమండ్ అంటే ఏదో ఒక ఇంత ఇలాంటి తీసుకొచ్చి ఒక డైమండ్స్తో పోలుస్తాము అంటే, నిజంగానే అంత అందంగా ఉందండి. క్వాలిటీ నిజంగానే చాలా బాగుంది. బ్యాక్ క్యామ్లో చూపిస్తాను సో దట్ యూ విల్ కమ్ టు నో. ఈ బ్లాక్ బీడ్స్ ఒకసారి చూడండి. ఇట్స్ బ్లాక్ డైమండ్స్, సైజ్ కొంచెం లైట్ సిల్వర్ టింట్లో ఉండేవి. ఇక్కడ ఇట్లా మనీ ఇచ్చేసాము, క్యాప్ లాగా ఇచ్చేసి పైప్ షేప్లో వస్తుంది. అక్కడక్కడ కూడా కట్టు తీగతో మేకింగ్ సూపర్. ఎగ్జాక్ట్ మీకు 16 to 18 ఇంచెస్ లెంత్ ఉంటుంది. పెట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గోల్డ్ లాగే ఉంటుందండి, అది మాత్రం ష్యూర్. కొన్ని మాత్రమే అట్లా కుదురుతాయి, అందులో ఇది కూడా ఒకటి. 799 ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ క్యాప్స్ వల్ల అసలు ఇది కంప్లీట్ గోల్డ్ లుక్ వస్తుంది ఖచ్చితంగా, ఎస్పెషల్లీ ఓన్లీ క్యాప్స్ వల్లే. రిమైనింగ్ అంతా మనం ఎప్పుడూ చేసేలాగే ఉంటుంది, కానీ ఆ క్యాప్స్ వల్ల, పొడుగ్గా ఉన్న క్యాప్స్ వల్ల గోల్డ్ లుక్ బాగా తెలుస్తుంది. ఇయర్ రింగ్స్ ఒకసారి చూడొచ్చు. ఇట్లా కొరల్స్ అండి, మొత్తం కూడా చుట్టేసి ఉంటాయి. మీరు చూస్తే బ్యాక్ సైడ్ కూడా ఇట్లా లోపలికి చుట్టేసి దాని మీద మళ్ళీ ఇట్లాంటి బటన్ లాంటిది ఒకటి క్లోజ్ లాగా పెట్టేస్తారు. సో దట్ ఏంటంటే మనకు చక్కగా అట్లానే ఉంటుంది, ఊడిపోదు. మామూలుగా మనకు బయట కొన్నామంటే ఇట్లా స్ట్రాంగ్ రాదు. చూసారు కదా ఎంత స్ట్రాంగ్ ఉందో, స్ట్రాంగ్గా ఉంటుంది. అందువల్ల పెట్టుకున్నప్పుడు కూడా బాగా కనిపిస్తాయి ఇవి. కావాలి అంటే బుక్ చేసేసుకోవచ్చు. 680 ఫ్రీ షిప్పింగ్, 699 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. స్టోన్ క్వాలిటీ చాలా బాగుందండి. ఓకే, 699 ఫ్రీ షిప్పింగ్. బ్రేస్లెట్ ఇట్లా లాక్ సిస్టమ్ వచ్చేస్తుంది. అంటే 24 నుంచి 26 లోపల వాళ్ళకే సరిపోతుంది. ఈ శారీస్ ఒకసారి చూడొచ్చండి. ఇవి అంతకుముందు మనం చూపించినవి ఆల్రెడీ. మొత్తం కూడా జంగిల్ థీమ్ లాగా వస్తుంది. మంచి సిల్క్ కోటా శారీ. ఇట్స్ ప్యూర్ అని చెప్పచ్చు, అంత బాగుంటుంది క్వాలిటీ. వీటికి మంచిగా క్రోషియా లేస్, ఇదంతా కూడా శారీ మొత్తం మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇట్లా యానిమల్ థీమ్ లాగా, జంగిల్ థీమ్ లాగా చాలా స్టైలిష్గా ఉంటాయి శారీస్. వీటికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు అండ్ కమింగ్ టు బ్లౌజ్, మంచి సిల్క్ బ్లౌజ్ ఇస్తూ దానికి అంతా కూడా ఇట్లా వర్క్ ఉంటుందండి. 3100 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. వీటికి మనకి కుచ్చిల పార్ట్ అంతా కూడా మనకి ఇంత పెద్ద బార్డర్ లాగా ఈ వర్క్ ఉంటుంది, యాజ్ యూజువల్ అన్ని శారీస్ లాగానే. హైట్ 44 ఈస్ అ శారీ హైట్. ఇది వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ లైట్ బ్లూ కలర్ అండి, ఇట్స్ లైట్ బ్లూ షేడ్. ఈ శారీస్ అయితే చాలా ప్రీ ఆర్డర్స్ అయ్యి చాలా పంపించేసాము. సో అప్పుడే కొన్ని పీసెస్ ఎక్స్ట్రా తెప్పించాము, ఇంకా తర్వాత అసలు చూపించలేదు. ఇప్పుడు సమ్మర్కి ఇంకా ఏం చూపిద్దాం అన్న దాంట్లో దొరికినాం అన్నమాట. మంచి లైట్ పిస్తా గ్రీన్ లాగా ఉంది షేడ్. సో మిస్ చేసుకోవద్దు, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఓకే, 3100 ఫ్రీ షిప్పింగ్. బట్ కట్టుకుంటే ఒక ప్యూర్ శారీ కట్టుకున్నట్టుగానే ఉంటుంది ఖచ్చితంగా. ఈ శారీ చూడండి అండి, అసలు ప్యూర్ మష్రూలో వాటే శారీ అండి. అసలు ఎంత బాగుందంటే
తీగల మీద మళ్ళీ ఒక బర్డ్స్ అట్లా కూర్చున్నట్టుగా అలా తీసుకొచ్చారు. చాలా సూపర్గా ఉంది. ఇట్స్ ఏ ప్యూర్ శారీస్లో కాన్సెప్ట్ అనమాట. మనకి 30-40,000లో ఉంటాయి కదా ప్యూర్ మష్రూమ్స్లో, ఆ కైండ్లో ప్యాటర్న్. అసలు క్వాలిటీ అయితే చాలా 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 100 times చెప్తా, అంత బాగుంది క్వాలిటీ. టూ సాఫ్ట్. తెలుసు కదా ప్యూర్ మష్రూమ్స్ ఎలా ఉంటాయో. వీటికి వచ్చిన పళ్ళు ఒక మంచి ఒకేషన్కి ప్లాన్ చేసుకోవచ్చు, అంత సూపర్గా ఉంది. అసలు ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది. ఓకే, డోంట్ మిస్ అవుట్. కావాలి అనుకునేవారు హ్యాపీగా ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. హైట్ అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 4290 ఫ్రీ షిప్పింగ్. బట్ ఈ క్వాలిటీకి మాత్రం లిటరల్లీ ఒక 6000 అన్న కళ్ళు మూసుకుని ఆఫ్లైన్లో అయినా తీసేసుకుంటారండి, అంత బాగుంది. అసలు ఇందులో కలర్స్ కూడా ఆఫ్లైన్లో కొన్ని కలర్స్ వెళ్ళాయి. సో స్టన్నింగ్ అంటారు చూసారు, అట్లాంటి కైండ్ ఆఫ్. ఓకే, సో ఇందులో ఇంకొక కలర్ ఉంది. 44 హైటా? 44 ఇస్ అ సారీ. ఇట్స్ ఎ నైస్ రస్ట్ ఆరెంజ్ అని చెప్తాం కదా, ఆ కైండ్ ఆఫ్ ఆరెంజ్. గ్లిటరీష్ అలాంటి ఆరెంజ్ కాదు. స్టెప్ పెట్టి కట్టుకున్నా చాలా బాగుంటుంది. హియర్ ఇస్ ద పల్లు పార్ట్ అండ్ ద బ్లౌజ్. సో డోంట్ మిస్ అవుట్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఈ శారీస్ రీస్టాక్ అయ్యాయండి, అందరికీ డిస్పాచ్ చేసేసాం, ఎక్కడా పెండింగ్ లేదు అసలు ఈ శారీకి. ఓకే, సో ఇందులో గ్రీన్ కలర్ కూడా అయిపోయింది. సో ఈ కలర్స్ అయితే నేను 2 ఎక్స్ట్రా తెప్పించాను. వీటికి వచ్చిన క్రేజ్ బట్టి ఇక్కడ నుంచి నేను డిస్పాచ్ చేయొచ్చు అని. ఇట్స్ ఏ డస్టీ షేడ్ ఆఫ్ ఆనియన్ పింక్స్ అట్లా మిక్స్డ్ టోన్ లాగా ఉంది. సింపుల్ స్మాల్ బార్డర్. నయనతార గారు ఎక్కువ డ్రేప్ చేస్తూ ఉంటారు కదా, సో ఇట్లా సింపుల్ చిన్నవి. సో వీటికి వచ్చిన నేను ఇదే శారీ స్టిచ్ చేయించుకున్నాను. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు. ఇట్స్ ఏ ప్యూర్ హ్యాండ్లూమ్ మహేశ్వరి సిల్క్ అండి, మహేశ్వరి పట్టు. ఆ పట్టులో ఆ శారీలో ఆ క్వాలిటీ మీకు తెలుస్తూ ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్లో చిన్న బార్డర్తో ఇట్లా బ్లౌజ్ ఉంటుంది. 3790 ఫ్రీ షిప్పింగ్. శారీ అంతా కూడా చిన్న బూటీస్ ఉంటాయి, చాలా స్టైల్గా ఉంటుంది. హైట్ అమ్మా 45 ఈస్ శారీ హైట్. టూ కంఫర్ట్ అండి, ఎంత కంఫర్ట్ ఉంటుందో. ఇట్లాంటి సమ్మర్స్లో మనం కొంచెం మనకి అఫీషియల్గా ఉండాలి, చాలా సాఫ్ట్గా ఉండాలి అట్లా అనుకున్నప్పుడు ఈ కైండ్ బెస్ట్ చాయిస్. దీనికి ఇంకా బ్లాక్ బ్లౌజ్ పడినప్పటికీ లుక్ చాలా బాగుంది. ఒకసారి మీరు లాస్ట్ రీల్స్లోకి వెళ్ళి చూసినా రికలెక్ట్ చేసుకోవచ్చు. ఈ శారీ చూడండి అండి, ఇట్స్ ఏ ప్యూర్ హ్యాండ్లూమ్ నారాయణపేట్ పైథనీ శారీస్. వీటినే నారాయణపేట్ అని చెప్పకుండా ప్యూర్ పైథనీ అనే చెప్తున్నారు. బట్ మనమైతే క్లియర్గా చెప్తాం కాబట్టి ఇప్పుడు ప్యూర్ హ్యాండ్లూమ్ నారాయణపేట్ పైథనీ శారీస్. సచ్ ఏ బ్యూటిఫుల్ శారీ అండి. అసలు వీవింగ్ కానీ ఆ యూజ్ చేసిన జరీ వల్ల ఏమో కానీ అసలు ఎంత బాగుందో క్వాలిటీ అయితే. మధ్యలో అంతా చక్కగా చెక్స్ వచ్చింది. ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా సూపర్గా ఉంటుంది. వీటికి మంచి లెహెంగాస్లా కూడా స్టిచ్ చేయొచ్చు అనమాట. మధ్యలో ఇది అంతా కూడా డబుల్ ర్యాప్ వస్తుందండి. ఈ పట్టులో ఉన్న షైన్ కూడా మీరు చూడొచ్చు, చాలా చాలా బాగుంది. వీడియోలో కన్నా విడిగా ఇంకా సూపర్గా ఉంది, అసలు మిస్ చేసుకోవద్దు. ఇంకా పళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేను. మునియా బార్డర్స్ లాగా వచ్చాయి మనకి. ఇలాగా డబుల్ ర్యాప్ ఉంటుంది, పట్టు కూడా డబుల్ ర్యాప్ ఉంటుంది. అంటే పట్టు బై పట్టు అండ్ డబుల్ నేత అంటారు కదా, డబుల్ వార్పు అంటారు అలాగా. హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అంటే. అసలు ఈ పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో, చాలా చాలా సూపర్గా ఉంది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు శారీని అయితే కనుక. దీన్ని మనం చక్కగా ప్లీట్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. మనం మొత్తం దగ్గరగా చక్కగా ప్లీట్ పెట్టేసుకోవచ్చు. ప్యూర్ పట్టు కాబట్టి మనం ఎట్లా చెప్తే అట్లా వింటుంది. మీకు ప్యూర్ కాదనుకోండి, మీకు అలా ఉండదు. ఇట్స్ ఏ ప్యూర్ ఫ్యాబ్రిక్. మొత్తం కూడా మనకి ఏమంటారు, మనకి ప్యూర్ పైథనీ అనేది మహారాష్ట్రలో తయారవుతుంది చూసారా, వాటికి ఎలా వస్తుందంటే ఇక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది. ఇవి మాత్రం ఇట్లా మనకి ఇలా తెలుస్తుంది. దట్ ఈస్ అ డిఫరెన్స్ అనమాట. ఎవరైనా అవే ప్యూర్ అని చెప్పినా సరే, వీటినే ప్యూర్ అని చెప్పినా సరే, మీకు ఒక క్లారిటీ కోసం. దిస్ ఇస్ ద బ్లౌజ్. మంచి రెడ్ బ్లౌజ్ వచ్చింది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. శారీ అయితే ప్రెజెంట్ ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంది. యాక్చువల్లీ నేను క్వాలిటీ చెక్ చేద్దామని చెప్పేసి ఒక్క శారీయే తెప్పించాను.
బట్ సూపర్ ఉందండి. మధ్యలో అంతా కూడా చెక్స్ వచ్చి ఈ ఫ్లవర్ బూటీస్ లాగా వచ్చి మళ్ళీ మధ్యలో మీనాకాయలు లాగా రెడ్ కలర్ వచ్చింది బూటీలో కూడా. ఎంత మా హైట్ 46 ఇస్ సారీ హైట్ అండి. సో ప్యూర్స్ కాబట్టి మంచి హైట్ వస్తాయి. మీరు చక్కగా ప్లీట్స్ పెట్టుకున్న యాక్చువల్గా అయితే ఇంత మంచి ఫ్లోయీలో ఉంది. పట్లు ఎలా ఉంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా, సో అలాగా. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. దిస్ ఇస్ ద లుక్. ఓకే, వీటి ప్రైస్ వచ్చేసి మనకి 13,980 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఇవే తీసేద్దామండి. షేర్, కాపీ లింక్, కమెంట్ పిక్కర్ యూట్యూబ్. చూద్దాం ఎవరికి వస్తుందో. సురం వసంత 400981 లైక్ అమేజింగ్ సారీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కంగ్రాచ్యులేషన్స్. ఇంకా మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తానండి. సో అంతవరకు టేక్ కేర్, బాయ్.